కృష్ణమ్మ పేరును ఎవరైనా గుర్తుపడుతుండ్రంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ. నమ్మిన పార్టీని మోసిన కార్యకర్తల్లో అన్యాయం చేసి శత్రువు పక్కన చేరి ఇవాళ కాంగ్రెస్ను ఓడిస్తా రేవంత్ రెడ్డిని పడగొడతా అని బయలుదేరింది. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ పాలమూరు బిడ్డ 70 ఏళ్ల తర్వాత మీ అభిమానంతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అర్ణమ్మ పొట్లో కత్తి పెట్టుకొని ఇవాళ వెన్నుపాటు పడిస్తా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తా అంటే మీరు చూసుకుంటూ ఉంటారా అని మిమ్మల్ని అందరూ నేను అడుగుతున్నా. ఇవాళ నేను అనుకున్నా, రోజు ఈ జిల్లాలో నేను తిరుగుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాజెక్టుల పూర్తి కోసం, నిరుద్యోగ యువకుల సమస్య కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, బలహీన వర్గాల కోసం, మైనారిటీల కోసం, మహిళల కోసం రాత్రి పగళ్ళు అహర్నిశలు నేను కష్టపడుతుంటే ఇవాళ ఈ జిల్లాకు నరేంద్ర మోడీ భారత ప్రధాని వచ్చిండు. నేను అనుకున్నా 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా మన ప్రాజెక్టులను పడావు పెట్టినందుకు పాలమూరు బిడ్డలకు క్షమాపణ చెప్తాడనుకున్నా. డీకే అర్ణమ్మ పట్టుబట్టైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటిస్తుందనుకున్నా. కృష్ణా వికారాబాద్ రైల్వే లైను ఇవాళ ఏపించి 10